బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఊయలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, శాంతి మీరా రండి. ఏంటి శాంతి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వసంత్ గారు, ఏం లేదు. ఎందుకు శాంతి నా దగ్గర నిజానికి వస్తున్నావు? నువ్వు పడే నరకవేదన నాకు బాగా తెలుసు శాంతి. ఎవరికి తెలిసినా చేసేదేముంది, చేయగలిగింది ఏముందండి. అంతా నా తర్వాత. అది సరే కానీ శాంతి, ఈ తిరుగుబోతు వసంత మీద నీ కోపం పోయినట్టేనా? ప్రస్తుతం నాకు ఎవరి మీద కోపం, ద్వేషం అలాంటివి ఏమి లేవండి. అయినా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు సమయానికి మీరు రాకపోతే నా జీవితాన్ని కాపాడిన దేవుడండి మీరు. మీకు ఏమిచ్చి ఈ జన్మలో రుణం తీర్చుకోగలరు చెప్పండి. ఏంటి శాంతి బాధపడుతున్నావా? ఆ దుర్మార్గుని ప్రేమించిన తర్వాత నాకు మిగిలింది ఇది ఒక్కటేనండి. అలాగని జీవితాంతం బాధపడుతూ కూర్చుంటావా చెప్పు? మరి ఇంకేం చేయమంటారు? మీరే చెప్పండి. నా జీవితం ఇలా అవుతుందని నేను ఏనాడు ఊహించలేదు. శాంతి నీ బాధ నాకు అర్థమైంది. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. బై నీకు ఒక విషయం చెప్పనా? ఏంటండి అది? ఇన్నాళ్ళు మనిషికి కావాల్సింది మంచి మనసే కానీ మనీ కాదని, ప్రేమాభిమానాలు మించిన ఆస్తులు లేవని నువ్వు నిరూపించావు శాంతి. అందుకు నేను పూర్తిగా మారిపోయాను శాంతి. చాలా సంతోషం అండి. మీలో ఇంత మార్పు వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. నాలో ఈ మార్పుకు కారణం నువ్వే శాంతి. నా జీవితాన్ని నందనవదనం చేసిన దేవతో నీవు. అందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటండి ఆ బహుమతి? కొంప తీసి డబ్బు అట్లా ఏమి ఇవ్వరు కదా? శాంతి డబ్బుతో పనిలేని సంబంధాలు చాలా ఉన్నాయని నువ్వే చెప్పావు కదా. అది నువ్వు ఒప్పుకుంటే, నేను ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను శాంతి. వసంత్, ఏంటండి మీరు మాట్లాడుతుంది? వద్దు వసంత్, వద్దు. పూజకి పనికిరాని పువ్వుగా మారి నన్ను మీరు చేసుకొని నలుగురిలో నవ్వులు పాలు కావద్దు. అయినా మీరెక్కడా నేనెక్కడా, మన మధ్య ధనం అనే ఆయుధం అడ్డంగా ఉంది. ఇవన్నీ జరిగే పనులు కావు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. వద్దు, ఇది జరగని పని. శాంతి ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? ఇంకేం కథలు చెప్పు. నువ్వు అంటే ఈ సమాజాన్ని ఎదిరించైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చెప్పు శాంతి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు శాంతి. సాక్షాత్తు భగవంతుడు దిగి వచ్చి వరం ఇస్తాను అంటే నేను మాత్రం ఎలా కాదనగలను చెప్పండి. అయినా ఒక షరతు. ఏం శాంతి? మన ఇరువురి కుటుంబాల ఇష్ట ప్రకారమే మన పెళ్లి జరగాలి. ఓ ఇంతేనా? దాందేముంది? రేపే మీ నాన్నగారితో చెప్పి మా ఇంటికి తీసుకొని రా. అక్కడ మా అన్నయ్యతో అన్ని విషయాలు మాట్లాడి ముహూర్తం. సరేనా? అలాగేనండి.
చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరికున్నది పూల పక్కన సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా నడపించి ముద్దల్లోనే ముంచి వేయాలా తద్దిమితం 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 తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరికున్నది పూల పక్కన ఆలమన్నాది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా నడపించి ముద్దల్లోనే ముంచి వేయాలా తద్దిమితం తద్దిమితం సరే వసంత్ గారు నా కోసం మా నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు మరి వెళ్ళలేదన్నా ఓకే సార్